టెర్రస్ గార్డెన్. రూఫ్ పైన టెర్రస్ గార్డెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కన్నాజోస్ లక్ష్మి గారు. పువ్వుల దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు పువ్వులు, పళ్ళు, అవకాడో, నిమ్మకాయలు, చైనా ఆరెంజ్, మ్యాంగో, జామ, అలాగే సపోటా పళ్ళు, గులాబీ పళ్ళు, గులాబీ పువ్వులు, మందార, మరువ, వంకాయ, అలా రకరకాల పువ్వులు, పళ్ళు అన్నీ పెంచుతున్నారు ఇక్కడ. ఇది బ్లూబెర్రీ చెట్టు, ఇంకా రాలేదు, నేను చిగుళ్ళు వచ్చాయి. సపోటా పళ్ళు ఎంత బాగా పెరిగాయి. చిన్న చిన్న సపోటా పళ్ళు చాలా తీయగా ఉంటాయి ఇవి. అలాగే మామిడికాయ ఎంత బాగా చిగురొచ్చిందో. గోడంలో పెంచారు అన్ని మొక్కలు ఎంతో పద్ధతిగా స్టాండ్ పెట్టి గంగలో గోడం పెట్టి. ఇది కూడా సపోటా. ఇది ఒక టైప్ ఆఫ్ ఆరెంజ్. ఇదేమో అంజీరు. ఇది మళ్ళీ బ్లూబెర్రీ చెట్టు. ఇది ములక్కాడ. ఎంత అందంగా ఉన్నాయో చూడండి, చిన్న చిన్న ములక్కాళ్ళు. చెట్టు పైకి వెళ్తుంది. మునగా పువ్వు. ఇది వచ్చేసి మన చైనా ఆరెంజ్. చెట్టు అంతా పళ్ళు ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. ఈ గుత్తులు చూస్తుంటే తినేయాలండి, ఎంత అందంగా ఉన్నాయి. ఎంత బాగా చెట్లు పెంచారో దీంట్లో. గోడెల్లో చక్కగా జరుగుతున్నాయండి, ఎంతో బలంగా ఉన్నాయి. ఇది ఆలివ్ లాగా ఉంది, బట్ ఇది కూడా ఇంకో ఆరెంజ్. ఇది వచ్చేసి ఫిగ్స్, అంజీర్ అంటారు. ఫిగ్ చెట్టు బాగుంది. అలాగే ఇది వచ్చేసి గ్రేప్. ఇది వచ్చేసి ఇంకో వెలగ చెట్టు, బాగా పైకి ఉంది. ఇంకొక అంజీర్ చెట్టు. ఇది ఏదో చిక్కుడు పాకు, చిక్కుడుకాయలు వస్తున్నాయి, చిన్న చిన్న చిక్కుళ్ళు. ఇది దొండపాదులాగా ఉంది, దొండకాయలు వస్తున్నాయి, బుజ్జి బుజ్జి దొండకాయలు. ఇది పారు, పూలు వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఇది కాయల కింద వస్తాయి. ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ క్యాక్టస్. ఇది వచ్చేసి లోటస్ అండి, ఎంత బాగుందో చూడండి, ఇంకా విడుతోంది. అది లోటస్ పువ్వు, కలువ పువ్వు. కళ్ళకి ఎంతో బాగుంటుంది చూడటానికి. పర్పుల్ కలర్లో ఉంది. ఇది చిన్న చిన్న ఫిషెస్ లాగా ఉన్నాయి నీళ్ళలో. సో ఫిషెస్కి కూడా ఫుడ్ దొరుకుతుంది. అలాగే ఇది వచ్చేసి వంకాయ, బాగుందో. అక్కడే మళ్ళీ గులాబీ పూలు. చెట్టు
చెట్టు. ఇది ఇంకొక లిల్లీ, ఇంకా వెళ్ళలేదు. ఇంకొక టబ్లో పెట్టారు. అలాగే ఇక్కడ ఇది వచ్చేసి కనకాంబరం చెట్టు. ఇది వచ్చి ఆరెంజ్ కనకాంబరం. చెట్టు లాగా ఉంది ఇది. ఇది వచ్చేసి ఇంకొక లోటస్ ఫ్లవర్, ఇంకా వెళ్ళలేదు. పింక్ కలర్ లాగా ఉంది, ఎంతో బాగుంటుంది వస్తే పువ్వు. ఇది చిన్న మందార చెట్టు, ఎంత బాగుందో చూడండి. ఇంతే ఉంది చెట్టు, కానీ దానికి మొగ్గుంది. ఇది మళ్ళీ చిగురు వస్తుంది. సో మళ్ళీ పువ్వులు ఎంతో మంచి వాసన వస్తాయి. ఇంకో చిన్న వంకాయ చెట్టు. ఇది వంకాయ చెట్టు, ఇంకా పిందెలు వస్తున్నాయి దాంట్లో. ఇంకో పువ్వు వచ్చింది వంకాయ చెట్టుకి. ఇది వచ్చేసి మన చామంతి చెట్టు, ఎంత బాగున్నాయో ఎల్లో ఫ్లవర్స్. అలాగే తెల్ల చామంతి, అలాగే కలర్ఫుల్ మెరూన్ ఎల్లో కలిసిన చామంతి, మేరీగోల్డ్. అలా ఉంది మేరీగోల్డ్ కలర్లో. ఇది వచ్చేసి పేరు సమ్ ఫర్న్ ట్రీ, ఇది ఫర్న్ ప్లాంట్. అది ఒక వంకాయ. ఇది కూడా ఒక ఫ్లవర్, అది ఫ్లవరింగ్ చెరీ లాగా ఉంది. అది కరివేపాకు చెట్టు. ఇది బోన్సాయి మొక్క, ఎంత అందంగా ఉందో, బలంగా పెరిగింది బోన్సాయి. ఇది వచ్చేసి మన పుదీనా. మన వంటల్లో పుదీనా లేకుండా గడవదు, పులావులకి వాటికి ఎంతో బాగుంటుంది. పుదీనా పచ్చడి దొట్టలు వేసుకొని తినచ్చు. మందార, అలాగే ఇది రెక్క మందార. ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి, మెరూన్ కలర్ది, ఎంతో బాగుంది. గుత్తులు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని పెంచారు. ఆవిడ హాబీ ఇది, లక్ష్మి గారి హాబీ. ఆవిడ ఖాళీ టైం ఉండదు, ఉన్నప్పుడు మాత్రం ఆవిడ మొక్కల్లో స్పెండ్ చేస్తారు. సో గ్రేట్ హాబీ that she has developed. ఇంకా more videos are going to come soon in a better version. So